ప్రతి మనిషి తన బ్రతుకులో ఒక గురి, ఒక దర్శనం, ఒక లక్ష్యం కలిగి ప్రతి మనుషుడు భూమి మీద బ్రతకాలి. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు. అమ్మా ఎందుకురా స్కూల్కి వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి. ఎందుకు వెళ్ళేది ఏంట అన్నయ్య, మా అమ్మ నాన్న పంపిస్తున్నారు కాబట్టి స్కూల్కి వెళ్తున్నా అని చెప్పారు అనుకోండి. వానికి చదువు పట్ల అంత శ్రద్ధ ఉండదు. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు చిన్న, ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు? అన్నయ్య మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్, నేను గెజిటెడ్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా. నా బ్రతుకులో ఇదిగో కష్టపడి చదువుకొని రేపు ఈ స్థాయిలో ఉండాలనుకుంటున్నా అని భవిష్యత్తును గూర్చి కలలుగనేవాడు ఉంటాడు చూసారా. అంటే భవిష్యత్తులో ఒక లక్ష్యం కలిగి బ్రతికేవాడు ఉంటాడు చూసారా. లక్ష్యం కలిగిన వాడు ఏ పని నిర్లక్ష్యంగా చేయడు. తన సర్వస్వాన్ని ఒడ్డుపెట్టి సర్వస్వాన్ని దారిపోసి బహుశ్రద్ధగా పనిచేయటం ప్రారంభిస్తాడు. 50 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒక గురి నీకు ఉండాలి. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏం చదవాలనుకున్నావు? 8వ తరగతిలోనే నీకు ఒక గురి ఉండాలి. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? రేపు నీ భవిష్యత్ 10 సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తును కూర్చిన ప్రణాళిక ఏంటి? ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ఒక గురి కలిగిన వాడిగా బ్రతకాలి. ఆ మధ్య తండ్రి కొడుకులు వచ్చారు నా దగ్గరికి. అన్నయ్య అబ్బాయి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలా, మీరే వచ్చి వాక్యం చెప్పాలా అన్నాడు. సరే తప్పకుండా వస్తానయ్యా అని వాళ్ళ నాన్న అడిగాను. అబ్బాయి పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నావని నాన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? అదేంటన్నా అంతలో పెద్ద మాట అన్నారు, పెళ్లి చేయాలి కదన్నా. ఏమి అలగబెట్టాలని పెళ్లి చేయాలయ్యా, ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అన్నా. నా బాధ్యత తెంచుకోవాలి కదన్నా, అందుకని పెళ్లి చేస్తున్నాను అన్నాడు. ఆ అబ్బాయిని అడిగా, ఒరే చిన్న ఎందుకురా నీకు పెళ్ళి అన్నా. నా వైపు అదో రకంగా చూసి, అదేంటన్నా అట్లా అంటారు, పెళ్లి చేసుకోవాలి కదన్నా. పెళ్లి చేసుకోవాలి నిజమేరా, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్నా. అదేం ప్రశ్న అన్నా, పెళ్లి చేసుకోవాలి కదా అన్నా అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే అక్కడేం కొంపలు అంటుకుపోలే నాయన, అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సమాధానం లేదు. నిన్ను అడిగితే నీ దగ్గర నుంచి ఏ సమాధానం రావాలో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానంటే, క్రీస్తు యేసు పనిలో మా భార్య భర్తలు ఇద్దరం జత పనివారిగా బ్రతకటానికి మేము పెళ్లి చేసుకుంటున్నాం. అపోస్తుడైన పౌలు వారికి కుడిపుసంగా అకుల ప్రిస్కిల్లా ఎలా ఉన్నారో దేవుని రాజ్య వ్యాప్తిలో మేము అలా బ్రతకాలని. ప్రతి విషయంలో క్రైస్తవుడికి, దైవ సేవకుడికైనా, విశ్వాసికైనా, యవ్వన బిడ్డలకైనా, తల్లిదండ్రులకైనా ప్రతి విషయంలో ఒక గురి ఉండాలి. వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు అని దేవుని వాక్యం అంటుంది. భవిష్యత్తు పట్ల ఎలాంటి డ్రీమ్, ఎలాంటి కలలు ఉండాలి ఒక విశ్వాసికి? ఒక సేవకుడు భవిష్యత్తు కాలంలో సేవను గూర్చి ఎలా కలలు కనాలి? చదువుకునే బిడ్డలు భవిష్యత్తులో వాళ్ళ చదువును గూర్చి ఎలాంటి కలలు కంటూ ఎలాంటి దర్శనం కలిగి బ్రతకాలి? అద్భుతం ఇక్కడ ఏమంటాడంటే, పలక మీద రాసుకో. అది ఆ రాసుకునేది ఎట్లా ఉండాలో తెలుసా? స్పష్టంగా ఉండాలి. రెండోది అది ఎట్లా ఉండాలో తెలుసా? పరిగెత్తువాడు చదువుటకు వీలగున్నట్లు అది స్పష్టంగా రాయి అంటాడు. అంటే చిన్న అక్షరాలు రాయమన్నాడా, పెద్ద అక్షరాలు రాయమన్నాడా? దీని అర్థం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తును కూర్చిన దర్శనం అది పెద్దదిగా ఉండాలి. మా నాన్న టాపీ మేస్త్రి, నేను కూడా టాపీ మేస్త్రిగానే ఉంటా. మా అమ్మ స్వీపరు, నేను కూడా స్వీపర్గానే ఉంటా. మా బతుకులు ఇంతేలే. ఇట్లా నిన్ను నువ్వు శపించుకోకు. ఒక యవనస్తుడు 17 సంవత్సరాల యవన వయసులో ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటో ఆ దర్శనం తెలుసా? తన పన లేచి నిలవబడినట్లు, 11 పనలు అతని ఎదుట సాష్టాంగపడినట్లు, ఆయన మహారాజుగా ఊరేగినట్లు 11 పనలు తన ఎదుట సాష్టాంగపడినట్లు ఒక అద్భుతమైన దర్శనం చూస్తున్నాడు. తేజో నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు, 11 నక్షత్రాలు తనకు సాగిలపడినట్లు, సూర్య చంద్రులు తనకు నమస్కారం చేస్తున్నట్లు అద్భుతమైనటువంటి కలగన్నాడు. ఎవరైనా
సౌండ్ పెంచాల. ఎంత వయసు అయింది అప్పుడు? నేనంట 17 సంవత్సరాల కుర్రోడికి రావాల్సిన కళలేంటి? సిబిజెడ్ బండి ఒకటి కొనుక్కున్నట్టు, బుల్లెట్ ఒకటి కొనుక్కున్నట్టు, ఆ బండి మీద కూర్చున్నట్టు, ఆ బండి మీద ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నట్టు, ఆ అమ్మాయి వీడిని ఇట్లా పట్టుకున్నట్లు, వీడు బండి దోనుకొని వెళ్ళిపోతూ ఉంటే కాలనీలో ఉన్న ఆడపిల్లంతా బయటకు వచ్చి గ్రీకు వీరుడు, రాకుమారుడు, అభినవ అలెగ్జాండరో అని అనుకుంటున్నట్లుగా వీడు దరిద్రపు కలలుగా అంటాడు. అరే 17 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడికి రావాల్సిన కళలేంటి? యోసేపుకు వచ్చిన కళలేంటి? కలలుగాను నీ తల్లిదండ్రుల వంశంలో ఎవ్వరిని దీవించనంతగా దేవుడు నిన్ను దీవించినట్లుగా ఆ కలలుగాను నీ దర్శనం పెద్దగా ఉండని, ఉన్నతమైన దర్శనం కలిగి బ్రతుకు. ఎందుకు? తరం తర్వాత తరం దేవుడు తన అభిషేకాన్ని రెట్టింపు చేస్తాడు ఆయన. అదే ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషా నీకేం కావాలి అని అంటే, నీకులాగా సేవ చేయాలా అనలా, నీ మీద ఉన్న అభిషేకం నాకుంటే చాలయ్యా అని అనలా, నీకులాగా బ్రతికితే చాలే బాబు, నాకేం పగటి కళ్ళలు లేవు, పెద్ద పెద్ద కళ్ళలు లేవు అని ఇట్లాంటి డైలాగులు మాట్లాడలా. ఏమంటాడు తెలుసా? నీ మీద నిలిచిన అభిషేకము కంటే, నిన్ను బలపరిచిన ఆత్మ కంటే నా మీద రెట్టింపు ఆత్మ కుమ్మరించబడాలయ్యా, రెట్టింపు అభిషేకం నాకు దయచేయి. క్రైస్తవ జనమా, నీ దర్శనం ఎప్పుడు యేసు నామములో పెద్దదిగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. ఎలాంటి దర్శనాలు, ఎలాంటి కలలు కనాలి? యోసేపు పన లేచి నిలవబడింది. యేసుక్రీస్తు మహిమ కలిగిన రారాజుగా మధ్యాకాశానికి రాబోతున్న, మధ్యాకాశానికి వచ్చినప్పుడు కొందరు విడవబడతారు, కొన్ని పనులు పడిపోయి ఉంటాయి, కొన్ని పనులు లేచి నిలవబడి ఆరోహణమై వెళ్తూ ఉన్నాయి. నీకు రావాల్సిన కళ్ళేంటో తెలుసా? ప్రభు రాకడ జరిగినట్లు ఆ రాకడలో మహిమా దేహాన్ని ధరించి రెప్పపాటు కాలములో నువ్వు ఎత్తబడినట్లు, మధ్యాకాశంలో ప్రభువును కలుసుకున్నట్లు, ప్రభువుతో యుగాయుగాలు బ్రతుకుతున్నట్లు ఆ పరలోకపు దర్శనం నీ కళ్ళ ముందుండును గాక. 2000 రూపాయల కట్టలో ఒక 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టారు, ఇటు పక్కన 100 రూపాయలు పెట్టారు. ఈ రెండిట్లో ఏది కావాలంటే ఎటు చూస్తారు మీరు? చూడండి. అసలు 100 రూపాయల వైపు పొరపాటున చూడాలనుకుంటారా? అరే 100 కోట్ల ముందు 100 రూపాయలు పెంట. పరలోకం నీ కళ్ళ ముందు ఉంటే లోకం నీకు పెంటలాగా కనపడుతుంది. ఆ దర్శనం కొరకే అనుక్షణం రగులుతో దేవుని సన్నిధిలో బ్రతుకుతావు. ఎప్పుడు నీ దర్శనం పెద్ద, అది ఆధ్యాత్మిక జీవితమైనా కానీ, సేవా జీవితమైనా కానీ, చదువైనా కానీ, వ్యాపారం, ఏ రంగంలోనైనా నీ దర్శనం పెద్దగా ఉండాలి. ఈ మధ్య నేను అలా ప్రయాణమై వస్తున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని ఒక అద్భుతమైన వక్త, సామాజికవేత్త, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినప్పుడు నాతో పాటు సేమ్ అదే టైంలో ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యాడట. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఈ నాగేశ్వరరావు గారు అడిగారట రేవంత్ రెడ్డి గారిని, నువ్వు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు అని అన్నారంట. అప్పుడే ఆయన ఎమ్మెల్సీగా కొత్తగా అడుగు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని అంటే రేవంత్ రెడ్డి గారు అన్నాడట, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాను అన్నాడంట. విన్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాడంట, ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాడంట. ఆ మాట విని మళ్ళొకసారి చెప్పు. నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. ఈ తెలుగు గడ్డకు ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నానంట. నేనంట వాళ్ళకే, యేసు ప్రభు వారు అంటారు, వాళ్ళకే అన్ని దర్శనాలు, అంత భవిష్యత్తు ప్రణాళిక కలిగి బ్రతికితే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే నీ బ్రతుకులో నీకెన్ని కళలు ఉండాలి? తిన్నాను, తొంగున్నాను, పొడుకున్నాను, కడుపు నిండా తిన్నాను, పేకల దాకా తిన్నాను, పొద్దున చికెన్ ఫ్రై, మధ్యాహ్నం మటన్ ఫ్రై, సాయంత్రం చేపల ఫ్రై, పేకల దాకా తిని పొద్దున్నే మెలకు రాలేదు. దేవుని మహా గొప్ప కృపను బట్టి 8 దాకా నిద్రపోయానయ్యా. ఎంత ప్రశాంతమైన నిద్రో!
అరే దైవం లేని వాటి ఆ వ్యక్తులకే భవిష్యత్తు పట్ల అంత దర్శనం కలిగి బ్రతికితే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో, చదివే చదువులో, చేసే సేవలో, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న ప్రతి పనిలో భవిష్యత్తు ప్రణాళిక కలిగిన వాడిగా తన జీవితంలో బ్రతుకుదురుగాక. చిన్నపిల్లాడు ఆ తండ్రి ఒక 100 గొర్రెలు ఇస్తే 100 గొర్రెలు మేపరా అని చెప్తే ఆ 100 గొర్రెలు మేపుతా ఆ ఒక పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తా అంటాడు, దేవా ఈ ఎత్తైన పర్వతం ఉంది, మా నాయకుడు యెహోషువ స్వాధీనం పరుచుకోలేకపోయాడయ్యా. 400 సంవత్సరాల్లో ఏ న్యాయాధిపతి స్వాధీనపరుచుకోలేకపోయాడయ్యా. ఇజ్రాయేలీలందరికంటే ఎత్తరి మొదటి రాజు అందుకోవాలయ్యా. ఇజ్రాయేలీలందరికంటే ఎత్తరి మొదటి రాజు సౌలు రాజు కూడా ఆ ఎత్తైన పర్వతాన్ని ఎక్కలేకపోయాడయ్యా. మరి నీ సంగతి ఏంటి? ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించయ్యా. మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయింది. తిన్నాం, పండుకున్నాం, కాలేజీకి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, ఇది కాదు. పిల్లలకి చిన్నతనం నుంచి నూరిపోయింది. ఒరే చిన్న, మన నాన్న వంశంలో, మన అమ్మ వంశంలో ఎవ్వరు సాధించలేని విజయాలు, ఎవరు ఎక్కలేని శిఖరాలు నువ్వు ఎక్కాలరా నాయనా. నువ్వు దాన్ని సాధించాలి. ఈ స్థితిలో నువ్వు బ్రతకాలి. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, పరిశుద్ధతలో కానీ, విశ్వాసంలో కానీ, చదువుల్లో కానీ, వ్యాపారంలో కానీ మన వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు నువ్వు సాధించాలని చిన్నతనం నుంచి పిల్లలకు ఇది మనం నూరిపోసే వాళ్ళగా బ్రతకాలి. ఈ స్థాయికి ఎదగరు కొంతమంది. పిల్లలకి ఏమి నేర్పుతారో తెలుసా? ఏం చెప్తారంటే, మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా అయ్యా. అదే మీ మేనత్తలు ఉన్నారే, నా ఏడపొడుసులు, మీ మేనత్త మా పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత బాధ పెట్టేదంటాడయ్యా. ఈ దరిద్రం చెప్పేదే, ఈ పనికి మాలిన పెంట. వాళ్ళు అట్లా చేశారు. ఈ దరిద్రమా? ఉగ్గుపాలతో ఒక దర్శనాన్ని రంగరించి వాళ్ళ గుండెల్లో కుమ్మరించు. రెండవది, ఒకటి గురి కలిగి బ్రతకాలి. రెండో మాట చెప్పంటారా? ఎంత గురి నీకున్నా, ఎంత ప్రయాసం నువ్వు పడినా, ఒక మాట నమ్ముతావా? జయాపజయాలు పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నమ్ముతారా ఈ మాట? నేను కష్టపడ్డాను, నా కష్టంతో ఏమైనా చేయగలుగుతాను, నేను ప్రయాసపడ్డాను, ఏదైనా సాధించగలుగుతాను, నా తెలివితేటలతో ప్రతిదీ నా ముందు సాగిలపడాల్సిందే అని అనుకున్నారా? అక్కడే పప్పులో కాలేసినట్లు లెక్క. ఎంత గొప్పవాడైనా దేవుని మీద ఆధారపడాల్సిందే. ఎందుకో చెప్పమంటారా? జయాపజయాలు అవి పూర్తిగా దేవుని స్వాధీనమై ఉన్నాయి. నన్ను గెలిపించాలని నా ప్రభు అనుకున్నాడు అనుకో, నీ పిల్లల్ని గెలిపించాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నిన్ను ఈ తరంలో ఒక సాక్షార్థంగా నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నీ గెలుపుకు వ్యతిరేకంగా రాజులు వ్యతిరేకంగా లేచిన, అధిపతులు వ్యతిరేకంగా లేచిన, ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచిన, దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడు మొయ్యలేడు. జీవితంలో నీకు ఎంత మేధావితనమన్న ప్రతి విషయమై ఆయన మీద ఆధారపడి అనాలా, అయ్యా నువ్వు గెలిపిస్తేనే నిన్ను గెలుస్తానయ్యా, నువ్వు విజేతగా నిలవబెడితేనే నేను విజయాన్ని సాధిస్తానయ్యా, నువ్వు బ్రతికిస్తేనే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు సహాయం చేస్తేనే ఈ పోరాట భూమిలో నేను నిలవబడతానయ్యా. నా సామర్థ్యం నన్ను నిలవబెట్టలేదు, నా తెలివితేటలు నన్ను నిలవబెట్టలేవు, నా పరాక్రమం నన్ను నిలవబెట్టలేదు. నీవు నిలవబెడితే నేను నిలవబెడతా, నీవు గెలిపిస్తే నేను గెలుస్తానని నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రతి విషయమై ప్రభు మీద మనం ఆధారపడదుము గాక. విజయం ఎవరి చేతిలో ఉంది? ఒక మాట చెప్తా. హన్నమ్మ తల్లి, వింటున్నారా? హన్నమ్మ తల్లి, ఏ తల్లి? ఎల్కానా హన్నా ఉంది కదా, హన్నమ్మ తల్లి
5 సంవత్సరాల లోపున్న సమూయేలును దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోతాను. నేనంట 5 సంవత్సరాల వయసులో ఉన్న ఆ బిడ్డను తల్లి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చుట్టూతా ఉండవాళ్ళు అని ఉంటారు, ఏవమ్మా అంత చిన్న పిల్లోడు నువ్వు అక్కడ వదిలేసిపోతే ఎట్టా అమ్మా, సేవ చేస్తాడా? ఏలి పిల్లలు లేరా? ఫినెహాసు ఓపెనిను వాళ్ళు ఎవరిని ఎదగనిస్తారా? నీ కొడుకుని వాళ్ళు తొక్కేస్తారమ్మా. వాడి చేత ఊడిగుని చేయించుకున్నంతకాలం చేయించుకొని సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు వాడిని పక్కకు నెట్టి వాళ్ళు అధికార పీఠం ఎక్కుతారమ్మా. బ్రతికినంతకాలం ఊడిగం చేయటమే కానీ ఎందుకమ్మా వాడిని అక్కడ పెట్టావు అని తప్పకుండా ఆ తల్లితో అని ఉంటారు. అవును, ఫినెహాసు ఓపెను ప్రఖ్యాతిగాంచిన వాళ్ళే, వాళ్ళు గొప్పోళ్ళే, నేను కాదంట్లా. వాళ్ళ తండ్రి యాజకుడే, నేను కాదంట్లా. ఎవరిని తర్వాత యాజకుడిగా నిలవబెట్టాలో ఆయన చేతిలో ఉంది, నేను కాదంట్లా. అయితే నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు, బలహీనుడు త్రొట్టిల్లినవాడు బలమును ధరించుకొని యుద్ధ భూమిలో నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. శూరుడంటే ఎవరు? వీరుడంటే ఎవరు? వీరుడంటే గెలిచిన వాడిని వీరుడు అంటారు. శూరులందరూ వీరులు కారు. దేవుడు ఎవడిని వీరుడిగా చేస్తాడో వాడే వీరుడైపోతాడు. ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే ముందు యేసయ్య పాదాలు పట్టుకొని, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ వశం అన్నావు కదయ్యా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయని సెలవిచ్చేవు కదయ్యా, చక్కటి ప్రత్యుత్తరాలతో సమాధానాలు రాసేటట్లుగా ఆ కృప నాకు దయచేయని ఒక్క అర్ధగంట ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటే అద్భుతం తెలుసు. ఆ రోజు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు నువ్వు చదువుకున్నాయే వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒకవేళ నువ్వు చదువుకున్నాయి కాకపోయినా ఎప్పుడో చదువుకున్నట్టు ఉంటుంది కదా, ఎప్పుడో విన్నట్టు ఉంటుంది కదా, ఆ సంక్లిష్టమైన దాన్ని విప్పే బ్రతుకు సూత్రాన్ని కూడా నా ప్రభు నేర్పటం ప్రారంభిస్తాడు. చదువని చదువుకుంటా పుస్తకాలు పురుగైపోయి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే శూరులందరూ వీరులు కాలేరు. దేవుడు గెలిపించిన వాడే విజేతగా నిలవబడతాడు. నీ రూపురేఖలు చూసుకొని ఏం బాధపడద్దు. నేను సన్నగా ఉన్నానే, నీ పొల్లజోలి, నీ బాణ, ఇదంతా ఎవడికి కావాలా? నువ్వు ప్రభు తరపు నిలవబడు. ప్రభా, నా బలం నీవే, నా శక్తి నీవే, నా ధైర్యం నీవే, నేను నిలవబడ్డానంటే నా బలమంతా నీవే ప్రభునని నీ పనుల భారం యెహోవా మీద మోపు, నీ క్రియలన్నిటిని దేవుడు సఫలపరచడం ప్రారంభిస్తాడు. మూడవది, బ్రతుకులో ఎప్పుడైనా నీ లక్ష్యం చేరుకోవాలని, అది భక్తి సంబంధమైనదైనా లోక సంబంధమైనదైనా, పాపానికి ఎంత దూరంగా బ్రతుకుతావో, వ్యసనానికి ఎంత దూరంగా బ్రతుకుతావో, అపవిత్రతకు ఎంత దూరంగా బ్రతుకుతావో, నువ్వు కోరిన డెస్టినేషన్ చేరటానికి దేవుడు కృప చూపించటం ప్రారంభిస్తాడు. 2 వ్యక్తుల పేర్లు చెప్తాను. ఒక ఆయన పేరు సంసోను. సంసోను ఎవరో తెలుసా? వరప్రసాదు. ఆమె ఎవరైనా సంసోనుకి ఏమని పేరు పెట్టాను అంటే, వరప్రసాద్ అంటే వరము వలన ప్రసాదించబడి. సంసోను పుట్టక మునిపే సంసోను ఏం చేయాలో సంసోనును గూర్చిన వివరాలు ముందుగానే బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు? ఈ సంసోను ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా మారబోతున్నాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఈ సంసోను ద్వారా నేను విడిపించబోతున్నాను. ఇది సంసోను పట్ల దేవుని కొన్న గొప్ప ప్రణాళిక. క్రైస్తవ జనమా, నా తట్టు చూడండి. యవన బిడ్డలారా, నా తట్టు నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, మీ మీద దేవుని కొన్న ప్రణాళికలు ఎంత అంతా కాదు. తరం తర్వాత తరం దేవుడు తన అభిషేకాన్ని రెట్టింపు చేస్తాడు అని అన్నట్లుగా మీ తల్లి వంశంలో, మీ తండ్రి వంశంలో ఎవ్వరిని ఆశీర్వదించనంతగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ అంత భక్తి జీవితం చేయలేదు కదా, ఆ భక్తి జీవితం నీలో చూడాలని దేవుడు అనుకున్నాడు. ఈ తరపు యోసేపును నీలో చూడాలనుకున్నాడు. ఈ తరపు ఎస్తేరును దేవుడు నీలో చూడాలనుకున్నాడు. ఈ తరపు దానియేలును నీ లోపట చూడాలని దేవుడు అనుకొని ఎన్నో కలలుగా నిన్ను నీ లోకానికి పంపించాడు. నీవు అనుకోవచ్చు, నేను ఎందుకు పుట్టానో ఏమో, మా అమ్మ ఎందుకు గందో,
అమ్మ కూడా అనొచ్చు, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావురా, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావే అని వాళ్ళు అనొచ్చు. ఎందుకు పుట్టావో వాళ్ళకి అర్థం తెలియకపోయి ఉండొచ్చు, కానీ నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. నేను కూర్చి చెప్పంటావా తల్లి, నీవు కారణ జన్ముడివి, కారణ జన్ముడివి. ఎవరివి నువ్వు? ఒక కారణం చొప్పున, ఒక కాసు చొప్పున లోకానికి నువ్వు పంపించబడిన వాడివి. దేవుడు అనామకంగా నిన్ను పుట్టించలేదు, ఏదో అందరూ పడుతున్నారులే అన్నట్లుగా దేవుడు నిన్ను పుట్టించలేదు. క్రైస్తవ జనమా, యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుని మీద దేవునికంటూ ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి కడుపులో రూపించబడేటప్పుడే నీ మీద గొప్ప గొప్ప ప్రణాళికలతో తల్లి కడుపులో దేవుడు నిన్ను ఏర్పరిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే సంసోను పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అభిషేకం ఉంది నిజమే, బలవంతుడు నిజమే. విచిత్రం చెప్పమంటారా? తల మీద అభిషేకం ఉంది, తల వెంట్రుకల్లో అభిషేకం ఉంది, తల వెంట్రుకల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. ఏమైందో తెలుసా? బలహీనత చేత బలం మింగివేయబడింది. బలవంతుడే, నో డౌట్. గాడిద ఎముక ఒక్కటి చాతబు 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు. సింహం ఎదురొస్తే యోధా గోత్రపు కొదమ సింహంలాగా వెళ్ళి మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడు. ఏమంటే ఇది సినిమాలో జరిగింది కాదు, ఇది రీల్ కాదు, రీల్లో జరిగింది కాదు, రియల్. ఇంత బలవంతుడు ఒక స్త్రీ చేతిలో దారుణంగా చంపబడ్డాడు అని అంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అరే, వరప్రసాదు, వరము వలన పుట్టినటువంటి వాడు, దేవుని ప్రణాళిక చొప్పున పంపబడిన వాడు తన ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఎలా అయిపోయాడేంటి? అన్ని దేవతా గుడిలో అతన్ని కట్టేస్తే, స్తంభాలకు కట్టేస్తే ఆ గొలుసులతో స్తంభాన్ని ఇట్లా కూల్చాడు. ఎందుకో తెలుసా? ఫిలిష్తీయులు చావాలని మాత్రమే కాదు, వాళ్ళతో పాటు తాను చావాలని. ఒక మాటలో చెప్పాలంటే సంసోనయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాయ్? ఎందుకు? అలాంటి జీవితం సంసోనుకు దేవుడు అనుమతించాడన్నో. చావును కోరుకునే జీవితం సంసోనుకు అనుమతించాడా? లేదు. ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉండాల్సిన వాడు అదే ఫిలిష్తీయుల చేతిలో ఖైదీగా మారిపోయాడు. ఎందుకో చెప్పమంటారా? సంసోనుకున్న వ్యసనం ఆడపిల్లల వ్యసనం. తిమ్నాతునకు వెళ్ళి ఒక అమ్మాయిని చూచి, గాజాకు వెళ్ళి వేశ్యను చూచి, షోయరు లోయకు వెళ్ళి దెలీలాని చూచి, ఎక్కడికి వెళ్ళినా చూచి కన్ను మంచిది కాదు. తల వెంట్రుకల్లో బలం ఉంది కానీ కంటిలో బలహీనత ఉంది. మరలా చెప్తున్నాను తమిళరా, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెరిపేస్తుంది, జాగ్రత్త. చిన్న బలహీనతకు నీ బ్రతుకులో నువ్వు చోటిచ్చిన ఆ చిన్న బలహీనత నీ బలమంతటిని మింగేస్తుంది. విస్తారమైన తైలంలో చచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోద్దని రాసి ఉంది కదా. సంసోను బ్రతుకు వరప్రసాదే, వరం వలన పుట్టినవాడే తనకున్న కొన్ని బలహీనతలను బట్టి శత్రువు చేతిలో బందీగా మారిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి. నీకే బలహీనత ఉంది? ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నావు? ఏ వ్యసనం నిన్ను ఎదగకుండా చేస్తుంది? సెల్ ఫోన్ ఒక వ్యసనం అయిందా? సోషల్ మీడియా ఒక వ్యసనం అయిందా? ఎవరితోనో చాటింగ్ చేయటం ఒక వ్యసనం అయిందా? చూడకూడని ఏంటి నీకున్న వ్యసనం ఏంటి? బైబిల్లో వ్యసనాన్ని గురించి ఏమని రాస్తుందో తెలుసా? భక్తుడైన దావీదు గారు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. ఈ కాలంలో కూడా సంసోని మీద ఏ దురాత్మ పరిపాలన చేస్తుందో ఆడబిడ్డల్లో మగబిడ్డల్లో అదే దురాత్మ పరిపాలన చేస్తుంది. ఒకప్పుడు మగోళ్ళతోనే స్నేహం చేసేవాళ్ళు, ఆడవాళ్ళతోనే స్నేహం చేసేవాళ్ళు. ఈ కాలంలో ఏంటో చెప్పమంటారా? మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నారు, ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహం చేస్తున్నారు. అదేమంటే జస్ట్ ఫ్రెండ్స్ అన్న. మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదన్నా, మీకు బ్రాడ్ మెంటాలిటీ ఉండాలన్నా. నీ బ్రాడ్ సంతకెళ్ళ డ్యూటీ వరకు అంతే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హాయ్ సిస్టర్ తిన్నావా,
హాయ్ సిస్టర్, పండుకున్నావా? చేపల కూర చేసుకున్నారా? పులుసు వేసారా? చింతపండు కూడా వేయాల్సింది, చింత చిగురు. ఇట్లాంటి దరిద్రపు చాటింగ్ చేసావనుకో, బైబిల్ ఏమంటుందో తెలుసా? ఎద్దును గాడిదను కలిపి పొలంలో దున్నకూడదు. దున్నేవా ఎద్దులతోనే దున్ను, దున్నేవా తర్వాత గాడిదలతోనే దున్ను, ఎద్దును గాడిదను కలపొద్దు. గమనించండి, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు కొన్న దరిద్రం ఏంటో తెలుసా? ఆడపిల్లలు ఎక్కడ చూసినా మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. దీని గురించి చేస్తున్న గారు ఏమంటారంటే, కొంతమంది ఆడపిల్లలకు మగదయ్యం పట్టుకుంటుందంట. ఈ మగదయ్యం పట్టుకున్న ఆడపిల్లలు మగపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారంట. ఆడపిల్లలతో అస్సలు మాట్లాడరు, ఎలర్జీ వాళ్ళకి. నీ పరిశుద్ధతను నిజంగా నువ్వు కాపాడుకోవాలంటే తగిన వాళ్ళతోనే మాట్లాడతాం. బ్రాడ్ మెంటాలిటీ, విశాలమైన దృక్పథం, ఆదర్శ భావాలని చెప్పి పనికిమాలిన నాటికి పోయి శకునాలు చెప్పిన బల్లి కుడితిలో పడ్డట్టు కుడితిలో పడతావు, పాపపు కుడితిలో పడతావు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, చూడు, బ్రతుకులో ఒక స్థాయికి రాకుండా నిన్ను అణిచివేసింది నీ వ్యసనం. అది చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఆధ్యాత్మిక స్థితిలోనైనా ఒక శిఖరం మీద కూర్చోకుండా నీ బ్రతుకును అణగదొక్కింది నీ వ్యసనం. ఈరోజు వాక్యం వింటుండగా ఏ వ్యసనంలో చిక్కుకున్న యేసు నామములో ఆ వ్యసనములో నుంచి నువ్వు బయటకు వచ్చుదువుగాక. ఏ ఊబిలో కూరుకుపోయిన ప్రభు తట్టు చేతులెత్తు. జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయానయ్యా, నాశనకరమైన ఊబిలో నేను కూరుకుపోయానయ్యా, జగట కలిగిన దొంగ ఊబిలో నేను కూరుకుపోయానయ్యా. ప్రభా నన్ను లేవనెత్తయ్యా, ప్రభా నన్ను లేవనెత్తయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఉన్నత స్థలము నుండి దేవుడు తన హస్తాన్ని చాపి నువ్వు కూరుకుపోయిన ఊబిలో నుంచి నా దేవుడు లేవనెత్తును కాక. మన లైవ్ చూసే ఒక కుటుంబం ఫోన్ చేసింది, హైదరాబాద్లోనే ఉంటారు. ఆ బెట్లు మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో, ఆ ప్రక్కనే అప్పుడే ఫోన్ అంత దూరాన్ని పెట్టుకొని పండుకున్నానండి. నిద్రలోకి వెళ్ళేనో లేదో గొయ్యి 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 సౌండ్. ఇంత రాత్రిపూట ఫోన్ చేశారంటే ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశా. ఏడుస్తుంది ఆ బిడ్డ. మన లైవ్ చూసే బిడ్డ నాకు తెలుసు. ఏమైందిరా, ఏమైందమ్మా, ఏమైందమ్మా? అమ్మ ఆయన ఊరేసుకోబోతున్నాడన్నా, అదిగో గదిలోకి వెళ్ళాడన్నా, ఇదిగో పరిస్థితి అన్న పిచ్చి తెచ్చినట్టు ఏడుస్తుంది. అమ్మ ఊరేసుకోబోతున్నాడా? ఏమైందమ్మా, ఏం జరిగింది? ఏడుస్తా చెప్తుంది. ఫోన్లో బెట్టింగ్కి అలవాటు పడిపోయి 20 లక్షల రూపాయలు అప్పుల పాలైపోయాడన్నా. జీతం చూస్తే 20,000 రూపాయలు, 20 లక్షల రూపాయల అప్పు. ఈ అప్పు ఎట్లా తీర్చాలో అర్థం కాక, స్థలాలు లేవు, పొలాలు లేవు. ఎందుకు 20 లక్షలు చేశాడమ్మా? ఏమైనా బిజినెస్ పెట్టాడా? నో. ఎక్కడైనా స్థలం కొని మోసపోయాడా? కాదే. లేదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడా? లేదే. మరి ఏమైందమ్మా? బెట్టింగ్కి అలవాటు పడ్డాడంట. బెట్టింగ్కి దైవజనమా, బెట్టింగులు దొడ్డిదారి ద్వారా డబ్బు సంపాదిస్తే దేవుని పిల్లలు దానిలో విజయాన్ని సాధిస్తారా? వాక్యం ఏమంటుంది? నీ చేతుల కష్టార్జిత నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దొడ్డిదారి ద్వారా వచ్చే డబ్బును కానీ, దొడ్డి ద్వారా డబ్బు సంపాదించాలని నువ్వు వెళ్ళినా కానీ ఆ కష్టార్జితం మనకు నిలవదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ధనం మీద నీవు మనసు పెట్టిన తోడనే పక్షిలాగా రెక్కలు. ఎప్పుడు సంపాదించు, బెట్టింగులు పెట్టి కాదు. సంపాదించు, పేకాటాడి కాదు. సంపాదించు, అదేదో పాచికలు వేసి కాదు. చెప్తుంది, ఏడుస్తుంది. అన్నయ్య గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఆడుతూ ఉన్నాడట. నాకు తెలియదు అన్నయ్య, దరిదాపుగా 20 లక్షల రూపాయలు అప్పు అయిపోయాడు అన్నయ్య. 20,000 రూపాయల జీతం కూడా లేదు అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లా. ఊరేసుకుందామని, అది ఆల్రెడీ ఫ్యాన్కి తాడేసుకున్నాడు. నా చీర కట్టుకొని ఆల్రెడీ వేలాడటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నయ్య. నేను వెళ్ళి పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను. కారు మెతుకులైనా పర్వాలేదయ్యా, నీతో కలిసి బ్రతుకుతా. 2 పిల్లలు అనాథలైపోతారు అన్నయ్య, మీరన్నా 4 మాటలు చెప్పండి. ఫోన్ ఇవ్వమ్మా. నేను అన్నతో మాట్లాడలేను, అన్నకు ముఖం చూపించలేదు. అమ్మ ముఖం చూపించకపోతే ఆయనేం చర్చికి వచ్చేవాడు కాదు కదా, నాకు అంత పరిచయం లేదు కదా. ఏదో ఫోన్లో మాట్లాడింది కదా, ఒకసారి మాట్లాడతానంటే
పావు గంట తర్వాత అప్పుడు ఫోన్లో వచ్చి మాట్లాడుతున్నాడు. వ్యసనం అన్నా, వ్యసనం. క్రైస్తవ జనమా, యవన బిడ్డలారా, ఏ వ్యసనంలో మీరు చిక్కుకున్నారో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీకు నాకు ఏదైనా వ్యసనం ఉంటే అది ప్రార్థనే మనకు వ్యసనంగా మారునుగాక, వాక్య ధ్యానమే మనకు వ్యసనంగా మారునుగాక, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ విలపించటమే అదే మనకు వ్యసనంగా మారునుగాక, ఆరాధనే మనకు వ్యసనంగా మారునుగా. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభా నీ శరణాగతున్నయ్యా, మీరు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా, నాకు మరొక అవకాశం ఇవ్వయ్యా అని ఆయన పాదాల మీదే కనుక నువ్వు పడితే బ్రతుకు బూడిదైపోయినా, సర్వం కోల్పోయినా, శిథిలాలుగా నువ్వు మిగిలిన ఆ బూడిదలో నుండి మరలా ప్రతి సృష్టిని సృష్టించగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. వ్యసనాల్లో చిక్కుకోకు. పక్షిరాజు ఉందో చూసారా? పక్షిరాజు అసలు దర్శనానికి మారుపేరు. ఎక్కడో ఆకాశ గగనాల్లో దరిదాపుగా 3 కిలోమీటర్ల ఎత్తు అది ఎగురుతుంది. కొన్ని పక్షిరాజులు 5, 7. విచిత్రం ఏంటో తెలుసా? 3 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కూడా దూరం నుంచి తన ఆహారాన్ని, తన గురిని, తన డెస్టినేషన్ డిసైడ్ చేస్తుంది. అదుగో ఆ సముద్రంలో, ఆ నదిలో, ఆ కాలువలో పలానా చేప ఈదుతుంది, పలానా చోట చేప ఉంది అని చూసిన తర్వాత ఆ చేపను పట్టుకోవటానికి అది బయలుదేరేటప్పుడు అందరూ చూసారా, దాని దృష్టి ఇక మరల్చదు. మధ్యలో ఇంకొక పక్షి రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఇంకొక ఆహారం రావచ్చు, పొర్రపాటున తన డెస్టినేషన్ మార్చుకోదు, తన గురి మార్చుకోదు. 3 కిలోమీటర్ల ఎత్తులో ఎర కోసం అది రివ్వమని కిందకు వచ్చేటప్పుడు తన దృష్టి మరల్చకుండా, తన దృష్టిని తప్పించేవి ఎన్నో వచ్చిన, ఈ మాట విని, తన దృష్టిని తప్పించేవి ఎన్నో వచ్చిన ఎక్కడ దృష్టి మరల్చకుండా రివ్వమని కిందకు వచ్చి దేన్నైతే పట్టుకోవాలనుకుందో, చూడండి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇప్పుడు చేప ఎక్కడుంది? అది 3 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కిందకు వచ్చిన దాకా చేప అక్కడే ఉంటుందా? చేప అక్కడి నుంచి ఈదుకుంటా వెళ్తుంది. ఇంకొక 3 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణమే వచ్చేసరికి ఆ చేప తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్దో చూడండి. ఆ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా సరిగ్గా 3 కిలోమీటర్ల ప్రయాణమే వచ్చిన తర్వాత చేప అక్కడికి వచ్చేసి పట్టుకొని రివ్వుని ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక్కసారి టార్గెట్ చేసిన తర్వాత దృష్టి మరల్చదు. కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, పుస్తకాలు ఇక్కడే ఉంటాయా, పక్కనే సెల్ ఫోన్ ఉంటుంది. అద్భుతం, మేధావులాళ్ళు ఈ పక్కనే ఫోన్ ఉంటుంది, ఇక్కడ పుస్తకాలు చదువుతూ ఉంటాడు మధ్యలో. సెల్ఫీ పంపించా ఒకసారి చూడు. ఆడు చదువు సంతకెళ్ళినట్టే. ఆడు చదువుతున్నాడా, ఫోన్తో ఆడుకుంటున్నాడా అర్థం కాదు. ఈ పక్షిరాజు ఉందో చూసారా, ఒక ఎర్రను పట్టుకోవటానికి బయలుదేరేటప్పుడు దాని దృష్టి డీవియేట్ కాదు. దైవజనమా, నీ దర్శనం నుంచి తప్పించేవి ఎన్నో నీ కళ్ళ ముందుకు వస్తాయి. ఇంకో మాట చెప్పమంటారా? అన్ని ప్రజలకు ఎదురయ్యే శోధనల కంటే ప్రభువును నమ్ముకున్న బిడ్డలైన మనకే పవిత్రంగా బ్రతికే విషయంలో ఇంకెక్కువ శోధనలు వస్తాయి. ఎప్పుడు డీవియేట్ కాక, ఏ గురి ముందు పెట్టుకున్నావో ఆ గురి చేరే వరకు ఆ విజయకాంక్షతో ప్రభు సన్నిధిలో రగిలే గొప్ప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఆఖరి మాట, పోరాడు, గెలిచే వరకు పోరాడు, సాధించే వరకు పోరాడు. మీదుట నిలబడి నేనున్నాను. బాప్తిస్మం తీసుకున్న వెంట నుంచే దేవుల్లో బలంగేమి లేవు, ఎన్నో తప్పటడుగులు. అయినా దేవుని కొరకు బ్రతకాలనే ప్రయత్నం.
ఎన్నో జారిన అనుభవాలు, అయినా మరలా కూడగట్టుకొని దేవుని కొరకు బ్రతకాలని ఆ దైవికమైన ఆసక్తి. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పిల్లలు పుట్టడంతో ధన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారా? ఏం చేస్తారు వాళ్ళు? ముందు బండి ఆడతారు, ఆ తర్వాత మంచం పట్టుకొని నడుస్తారు, ఆ తర్వాత మెల్లిగా వాడు తప్పటడుగులు వేయటం ప్రారంభిస్తాడు. తప్పటడుగులు వేసిన తర్వాత ఏమైపోయాడు? దబేలమని చాలాసార్లు పడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లోడిలో ఉన్న గొప్ప ప్రయత్నం ఏంటో తెలుసా? ఆడు పడ్డా మరలా లేవటానికి ప్రయత్నం చేస్తాడు, దెబ్బలు తగిలిన మరలా లేవటానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి పడి లేచి ఆ ప్రయత్నాల మధ్యలో ఇప్పుడు పరిగెత్తేవాడయ్యాడు. దేనికో తెలుసా? పడిన మరలా బలాన్ని చేకూర్చుకొని ఎట్లా ప్రయత్నం చేశాడు. దైవజనమా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు, కొన్ని ప్రయత్నాల్లో ఒకవేళ నువ్వు విఫలమైపోయినా మరలా బలం కూడగొట్టుకొని, ప్రభువా నన్ను నిలవబెట్టయ్యా, ప్రభువా నన్ను బలపరచయ్యా, ఇదిగో మరొక అవకాశం నాకు దయచేయ్యా. ఈ దేవుడు ఎవరో తెలుసా? పడిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. పడినోను చూసి ప్రజలు పకపక నవ్వుతారేమో, నా దేవుడు నవ్వేవాడు కాదు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. అబ్బో మాటదాకా దేవుడు 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 అని ఎగిరాడు, చూడు ఇప్పుడు పడిపోయాడయ్యా, నేను అప్పుడే అనుకున్నాడు పడిపోతాడు. ప్రవక్త మర్యాడు, ఎగిరినప్పుడే అనుకున్నా ఆడు పడిపోతాడని నాకు ముందే తెలిసింది. పడిపోయాడుగా నేను అన్నట్టే జరిగింది అనుకుంటాడు. పడిన వాడిని చూసి 10 మంది పకపక నవ్వుతారు. ఈరోజు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో వచ్చావా? భక్తిలో పడిపోయిన స్థితిలో వచ్చావా? ఒకప్పుడు తెగగిరాడు, దేవుడు మందిరం మా సేవకులని తెగగిరాడు, చూడు ఈరోజు పడిపోయాడని 10 మంది నిన్ను చూసి పకపక నవ్వుతున్నారా? దైవజనమా, నీ కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నిన్ను చూసి పకపక నవ్వేవాడు కాదు, పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. పోరాడు. అలా పోరాడేటప్పుడు మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? నంబర్ 1, ఏ విషయంలో మీరు సక్సెస్ అవ్వాలన్నా హార్డ్ వర్క్. నేను చెప్తా కదా, మొదట నా యేసయ్యని నమ్ముకుంటా, రెండవది నా కష్టాన్ని నమ్ముకుంటా. నేను ఇక్కడ రాత్రి 3:30కు వచ్చా, 3ంటికి వచ్చా, 3:30కు పండుకున్నా, 5:30కు లేచా. హార్డ్ వర్క్ ప్రతి సమయం. రెండవది టైం సెన్స్. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు. నేనంట, నా వైపు చూడండి, చదువుకునే పిల్లలకి ఫోన్ ఎందుకు ఫోను? ఎందుకు తమ్ముడు? ఎందుకు చదువుకునే పిల్లలకి? అన్నయ్య చదువుకు సంబంధించి కొన్ని చూడాలి. ఎంతసేపు చూడాలా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జీవితంలో ఏది పోగొట్టుకున్నా వెనక్కి తెచ్చుకోగలవు, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే ఎవ్వడు వెనక్కి తీసుకురాలేడు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సంతోషంగా బ్రతుకు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రభుతో బ్రతుకు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దేవుని వాక్యంతో బ్రతుకు. నువ్వు సంతోషంగా బ్రతుకు, ఇంటి వాళ్ళందరినీ సంతోషంగా. ఎప్పుడు ఇంటికి వచ్చి ఆవదం దాగిన మొహంలాగా ఉంచుకోవద్దు. ఇంతలో మొహం పెట్టావు, ఆ గ్లాస్ అంతా అక్కడ పెట్టావు, ఈ ప్లేట్ అక్కడ ఎందుకు పెట్టావు, ఆ దుప్పటి అక్కడ ఎందుకు పెట్టావు. ఇంటికి వచ్చావంటే డిక్టర్లాగా సిరుబురులు ఆడకు. ఇంటికి రావు అసలు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రభువులో ఆనందించండి, కుటుంబ సమేతంగా ఆనందించండి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అంటారు చూసారా, ఎంత సంతోషంగా ఆత్మీయంగా బ్రతకగలమో అంత సంతోషంగా ఆత్మీయంగా బ్రతుకుతూ ఆఖరి మాట చెప్తాను, ఊపిరున్నంత వరకు పోరాడు. అప్ టు లాస్ట్ బ్రెత్ ఊపిరున్నంత వరకు పోరాడు. నీ దేవుడు ఎంత విచిత్రమైన వాడో తెలుసా? నేను ఓడిపోయాను ఇక ఓడిపోయాను అని అనుకుంటావు చూసారా, అప్పుడే తన అద్భుతమైన హస్తాన్ని చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తి విజేతగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇక సర్వం కోల్పోయా, ఇక భక్తిలో నేను నిలవబడలేను, ఈ విశ్వాసంలో నేను నిలవబడలేను, ఇక అయిపోయింది నా పని అనుకుంటావు చూసారా, అప్పుడు దేవుడు బేకరాన్ని చూపిస్తాడండి. తన బాహుబలత చాపి వింతైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఓపిక ఉన్నంత వరకు కాదు,
ఊపిరున్నంత వరకు పోరాడు. నా తెలుగు మీకు అర్థమైందా? అయితే ఇంగ్లీష్లో చెప్తా. మరొకసారి చెప్పమంటారా? ఓపిక ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు భక్తిలో పోరాడు, 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 పోరాడు. ఏ పాపం చేతిలో ఓడిపోయావో అదే పాపం చేతిలో, అదే పాపాన్ని నీ కాళ్ళతో త్రొక్కి ప్రభు కొరకు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అల్టిమేట్ ఈ భక్తి నీ విజయం శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది పూర్తిగా దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. ఆయన చేతులకు అప్పగించుకుందాం. అటు విశేష కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.